శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు తులసి పెళ్ళి. ఓలేటి శశికళ గారు రచించారు. కథ విందాము. చాన్నాళ్ళ తర్వాత సాయంత్రపు వ్యాహ్యాలకి బీచ్ రోడ్డుకొచ్చాను. మధ్యాహ్నపు మండుటెండ నీరెండలోకి మారి పొద్దుట్నుంచి ప్రతాపం చూపించిన సూర్యుడు ఇక చాలే బాబు, పోయి విశ్రాంతి తీసుకుంటే పోలే అనుకుంటూ కుంటుకుంటూ కునుకేయడానికి పోతున్న వేళ. పొద్దునంతా తన మించి చల్ల గాలులొదిలి భూమిని బుజ్జగించిన సముద్రం సాయంత్రానికి నునువెచ్చగా మారి ఓ మోస్తారు చల్ల గాలులు మనకిస్తున్న వేళ. గేదెలు తప్ప ఆవులు కనిపించని గోధూలి వేళ. ఉన్నంతలో పరిసరాల వీక్షణాన్ని ఆస్వాదిస్తున్న వేళ. యథాప్రకారం మోగాల్సిన సెల్ ఫోను మోగేసింది. ఎవరా నా ఈ ప్రకృతి సౌందర్యోపాసనని భంగం చేసిన వారు అని చూశా. ఎవరి వల్ల నా శ్రామిక జీవితానికి ఒక ఊరట దొరికిందో, ఎవరి రాక వల్ల మా ఇల్లు వాకిలి వాటి తీరుతెన్నులు కాపాడుకోగలుగుతున్నామో, ఎవరి వలన మా ఇంటి శునకరాజం మొరగటం మరచిపోయి హాయిగా విశ్రాంతిగా జీవించగలుగుతుందో, ఎవరి దయను నా ఏకైక కైక అదే పుత్రిక నా కేకల నుండి పని నుండి తప్పించుకొని ఊపిరి పీల్చుకుంటుందో ఆ మహానుభావురాలు తులసి మాత మా ఇంటిలో లీవిన్ సహాయకురాలు. అమ్మా, అర్జెంటుగా రండి, నాకు చాలా గాబరాగా ఉంది. ఏమైందే? కుక్కర్ పేలగొట్టావా? గ్యాస్ లీకా? మిక్కీ తప్పించుకొని వీధి కుక్కలంబటి పారిపోయిందా? కొంపదీసి జారిపడ్డావా ఏంటి? నా ప్రశ్నావళి చెప్పింది. శాంతం వినకుండా సొంత ఆలోచనలు గుప్పించటమే మా సంసార నావకు బొక్కలు పెడుతుంది అని మా ఆయన మొత్తుకుంటూనే ఉంటాడు. అది వేరే సంగతి, వదిలేయండి. అబ్బా వినండమ్మా, ఆయన ఫోన్ చేశారు. ఎవరే? గుట్ట మీద సత్యనారాయణ స్వామి గుడి పంతులు గారేనా? చెప్పానే కళ్యాణం వద్దని. అమ్మా వినండమ్మా పూర్తిగా. అదే ఆ డాక్టర్ గారు, మొన్న మనం వెళ్ళాం కదా. ఓ, డాక్టర్ గారు చేశారా? ఏమన్నారు? మిక్కీకి జోడి దొరికిందట. అమ్మా కాదమ్మా, ఆ రోజు మ్యారేజ్ బ్యూరోలో ఒక డాక్టర్ గారి ఫోటోను చూసాం కదా, ఆయన ఫోన్ చేశారు. 1 గంటలో పెళ్లి చూపులకి వస్తున్నానని, మీరు రండి వెంటనే. నాకు టెన్షన్గా ఉంది. అప్పుడు వెలిగింది నాకు. అవునవును, ఆ అబ్బాయి పేరు జయరాం. ఎంబీబీఎస్ చేసి కొబ్బరి తోట దగ్గర ఎక్కడో ప్రాక్టీస్ చేస్తున్నాడు. మా తులసి కోసం చూసిన పెళ్లి కొడుకు. ఇప్పుడు నాకు కాళ్ళు ఆడటం లేదు. తులసికి శుభ్రంగా తయారయ్యి మంచి చీర అది కట్టుకొని రెడీగా ఉండమని చెప్పి బీచ్ రోడ్డులో ఉన్న స్వీట్ మ్యాజిక్ నుండి స్వీట్లు స్నాక్స్ ప్యాక్ చేయించుకొని ఆటో పట్టుకొని ఇంటికి పరిగెట్టా. ఇంటికెళ్ళేసరికి తులసి మా అమ్మాయి తెగ హడావుడిగా ఉన్నారు. మా అమ్మాయి దాని చీరల్లో మంచి డిజైనర్ చీర కట్టించి తేలికగా మేకప్ చేసింది. దాని బారెడు జడని చక్కగా పాయల జడ అల్లింది. డ్రాయింగ్ రూమ్ అంతా చక్కగా సర్దేశారు ఇద్దరు. మా అమ్మాయి ఆల్ ది బెస్ట్ చెప్పేసి జాగింగ్కి వెళ్ళిపోయింది. దాని స్ఫూర్తికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. బీర్వాల్లోంచి ఒక సింపుల్ నెక్లెస్, ఒక జత గాజులు తొడిగాను. తులసి వద్దని నిరాకరించింది. నేనే బలవంతంగా వేసి దానికోసమే చేయించి పెట్టానని చెప్పా. దాని కళ్ళల్లో నీటి చలమ. దానికి ఏం మాట్లాడాలో ఎంత మాట్లాడాలో అంతా గబగబా 4 ముక్కల్లో చెప్పేశా. ఇద్దరం పెళ్ళికొడుకు రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళి తలుపు తీశా. అతనే కాబోలు జయరాం నిలబడి ఉన్నాడు. లోపలికి ఆహ్వానించా. బాగా చదువు సంస్కారం ఉన్నవాడులా ఉన్నాడు. నమస్కారం చేసి కూర్చున్నాడు. ఒక్కడే వచ్చాడు. చాలా ఇన్ఫార్మల్గా ఉన్నాడు. పొడుగ్గా చామన ఛాయలో మొదలవుతున్న బట్టతలతో కళ్ళజోడుతో తన వివరాలు చెప్పుకొచ్చాడు. తల్లిదండ్రులది నర్సీపట్నం దగ్గర చిన్న పల్లెటూరు. వ్యవసాయ కుటుంబం. తను చెల్లికి పెళ్ళయింది. చదువు అంతా గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో అయినట్టు, మెడిసిన్ తిరుపతిలో చేసినట్టు చెప్పాడు. పీజీ చేసే స్తోమత లేక డిప్లొమా చేసి సొంత ప్రాక్టీసు పెట్టుకున్నట్టు
కొబ్బరి తోట అంతా శ్రామికుల ఏరియా కనుక తీరిక లేని ప్రాక్టీసు ఉంటుందని తక్కువ ఫీజు తీసుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. మంచి ఇంగ్లీషు మాట్లాడుతున్నాడు. 33, 34 మధ్యలో ఉంటుందేమో వయసు. ఈ లోపున మా ఆయన వచ్చారు. నా గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. ఆ అబ్బాయి గురించి ఏం చెప్పాలో నాకు తెలియలేదు. ఆయన మొహంలో ప్రశ్నార్థకం. మెల్లగా కూడదీసుకొని చెప్పా, తులసిని చూసుకోవడానికి వచ్చాడు అని. ఆ అబ్బాయి డాక్టర్ అనేసరికి మొహంలో స్పష్టంగా విభ్రాంతి. ఫ్రెష్ అయ్యి రండని తోసేసి అమ్మాయిని చూస్తారా అని అడిగా. దానికే కదండి వచ్చింది, ఇది పీక్ ప్రాక్టీస్ టైం నాకు అన్నాడు నవ్వుతూ. తులసి అని పిలిచా. కాఫీ ట్రేతో భయానికి చిరు చెమటలు పడుతుంటే వచ్చి అందరికీ కాఫీ ఇచ్చి నిలబడింది. నేను నా పక్క కూర్చోమని సంజ్ఞ చేశా. తను బెరుగ్గా నిలబడే ఉంది. కూర్చోండి అన్నాడు జయరాం. సిగ్గుపడుతూ కూర్చుంది. కొంచెం చొరవగానే పరికించి చూశాడు. బాగుంటుంది తులసి. దాని చామన ఛాయని తెలుపులోకి, దుబ్బ జుట్టుని బారెడు జడలోకి, చిన్న ఒత్తున్న పళ్ళని ఆరోగ్యమైన బుగ్గలు దాచేసినట్టు మార్చేసిన ఘనత మాత్రం నాదే. తెలియని వాళ్ళు నా కూతురే అనుకుంటారు. నేను తులసి సింబయాటిక్గా ఒకరికొకరం సాయం చేసుకున్నాం ఇన్నాళ్ళు. దాని రూపం అతనికి నచ్చినట్టే ఉంది. తృప్తిగా తల పంకించాడు. ఇప్పుడు వదిలాడు అసలైన ప్రశ్న. ఏం చదువుకున్నారు? పరమ బెంబేలెత్తించే ప్రశ్న. మా ఆయన నాకేసి ఆసక్తిగా చూశారు జవాబు కోసం. నాలో మహానటి, కథాకారిణి, 1000 అబద్ధాల సామెత నమ్మిన ఇల్లాలు మేల్కొంది. మొదలెట్టా నా కళాకారి. జయరాం, మీకు తులసి గురించి కొంత చెప్పాలి. తను మీ కులం అమ్మాయి, మేము బ్రాహ్మణం. ఇద్దరిది ఒకే ఊరు. చిన్నప్పటి నుండి మా ఇంట్లోనే ఆడుకునేది. తండ్రి పెద్ద రైతు. కరెంటు షాక్కి చచ్చిపోతే తల్లి 4 ఆడపిల్లలకు కొడుకు పెళ్లి చేసేసరికి ఆస్తి కరిగిపోయింది. అన్నగారు ఉన్న ఆస్తి అమ్మి డైనమెట్తో రాయ పగలగొట్టే వ్యాపారం పెట్టుకొని కాలు పోగొట్టుకున్నాడు. దానితో తులసిని గురించి పట్టించుకోలేకపోతున్నారు. అందుకే మా అమ్మగారు తనని నా దగ్గర పెట్టుకొని సంబంధాలు చూడమని పంపారు. మా పాపకి సాయంగా కూడా ఉంటుందని. ఊళ్ళో 8 వరకే చదువుకుంది. మీకు తెలియనిదేముంది, స్టాండర్డ్ ఉండదు. తులసి భయంతో మూర్ఛపోయేట్టుంది. తను పెద్ద నిషాని క్యాండెట్టు. సంతకం తప్ప మారు అక్షరం రాదని తెలిస్తే కొంప మునిగిపోతుంది. మా వారు నాకేసి అపనమ్మకంగా చూస్తున్నారు. నిజమా అని. తనకి తెలిసిన స్టోరీ వేరు మరి. జయరాం కంగు తిన్నాడు. అదేమిటండి? రమా ఆంటీ నాకు చదువు లేదని చెప్పలేదు. తను చూడటానికి గ్రాడ్యుయేట్లా ఉంది. మీరేమో హై స్కూల్ డ్రాప్ అవుట్ అంటున్నారు. నాకు చదువుకున్న అమ్మాయి కావాలి. నర్సింగ్ నేర్చుకొని నాకు హెల్పర్గా క్లినిక్లో పనిచేయాలి నా వైఫ్ అన్నాడు. నేనేదో చెప్పబోతుంటే తులసి టక్కున అందుకుంది. నాకు నర్సింగ్ వచ్చండి. పెద్దమ్మగారికి, పెద్దయ్య గారికి నేనే షుగర్ ఇంజెక్షన్లు చేసేదాన్ని, బీపీ చూసేదాన్ని. ఏ మందులు దేనికి వెయ్యాలో నాకు బాగా తెలుసు. నాకు పెద్ద డాక్టర్ గారు డ్రెస్సింగ్ చేయడం అవన్నీ నేర్పించారు అంటూ ధైర్యంగా చెప్పింది. ఈసారి ఆశ్చర్యపోవటం నా వంతైంది. నేను తులసి మా పేరెంట్స్కి హెల్ప్ చేసేదని సర్దేశా. అప్పుడు మా ఆయన అడిగారు, ఇంతకీ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని. మీకు బ్యూరో ఆంటీ చెప్పుంటారే. నేను డివోర్స్ని అంకుల్. నా మొదటి భార్య డాక్టర్. నా క్లాస్మేట్. నాకన్నా ధనవంతురాలు, పెద్ద కులం అమ్మాయి. మా పెళ్ళి ఎవరికీ ఇష్టం లేదు. ఇద్దరం ప్రాక్టీస్ చేసేవాళ్ళం. బాగానే ఉండేది లైఫ్. ఈ లోపున తనకి తిరుపతిలో పీజీ సీట్ వచ్చింది. నాకు రాలేదు. అక్కడికి నన్ను మారమని, ఇల్లరికం రమ్మనమని పోరు పెట్టింది. ఇష్టం లేకపోయినా వెళ్ళా. నేను అక్కడ పడ్డ అవమానాలు పగవారికి కూడా వద్దు. అయిష్టంగానే బాబుని కంది. వాడిని ఈసడించుకునేది. నా పేరెంట్స్ వస్తే పేదవాళ్ళని, కులం తక్కువ వాళ్ళని అవమానించి పంపేశారు. ఈ లోపున తనకి గల్ఫ్లో ఉద్యోగం వచ్చింది. మా సీనియర్ ఒకటితో బాగా క్లోజ్ అయ్యింది. విడాకులు అడిగారు. నేను ఇవ్వనన్నాను. వాళ్ళ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో మమ్మల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించారు. భారీ ఆలిమోని తీసుకుని విడిచిపెట్టింది. బాబు ఇప్పుడు మా చెల్లి దగ్గర పెరుగుతున్నాడు. ఇంత అయ్యాక నాకు పెళ్ళన్నా
చదువుకున్న అమ్మాయిలన్నా విరక్తి వచ్చేసింది. అందుకే డిగ్రీ చదువుకున్న సామాన్య కుటుంబంలో అమ్మాయిని చూడమని ఆంటీకి చెప్పాను. తన కథ చెప్పుకొచ్చాడు జయరాం. టీవీ సీరియల్లో చిన్న విషాద సంఘటన వస్తేనే ఏడ్చేసే తులసి అతని కథ వినగానే వెక్కిపెట్టింది. దాన్ని ఆశ్చర్యంగా చూస్తూ, అతను బాబుని కన్న తల్లిలా చూడగలగాలి. మా అమ్మా నాన్నలు నా వల్ల ఉన్నదంతా నష్టపోయారు. వాళ్ళని సొంత వాళ్ళలా చూడాలి అంటూ అర్ధాంతరంగా ఆపాడు. ఆశ్చర్యకరంగా మా వారు అందుకున్నారు. మరి ఇంకేం జయరాం, మీకు మా తులసే సరైన జోడి. బుద్ధివంతురాలు, పనివంతురాలు, మంచి తెలివితేటలు, పైగా ప్రేమాభిమానాలున్న పిల్ల. పైగా మీ కులం అమ్మాయి. బ్రతికి చెడ్డవాళ్ళు. ఒక మంచి అమ్మాయికి జీవితం ఇచ్చిన వారవుతారు అన్నారు. నేను కృతజ్ఞత భారంతో చూస్తున్న చూపులు తప్పించుకుంటూ, సరే అంకుల్, నేను ఆలోచించుకొని మా పేరెంట్స్తో డిస్కస్ చేసి ఏ విషయమో కబురు చేస్తా. టైం కావాలి. మీలాంటి మంచి కుటుంబాన్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ లేచి బాయ్ తులసి, ఆల్ ద బెస్ట్ అని నవ్వేసి సెలవు తీసుకున్నాడు. మా ఇంట్లో అందరికీ జయరాం బాగా నచ్చేశాడు. నిజంగా ఈ పెళ్ళే అయితే తులసి చాలా అదృష్టవంతురాలవుతుంది. తను చిన్నప్పటి నుండి పడ్డ కష్టాలన్నీ పోతాయి. డైనింగ్ టేబుల్ దగ్గర వివరాలు అడుగుతున్న మా అమ్మాయికి నా అబద్ధాలన్నీ పూసగుచ్చినట్టు చెప్తున్నారా ఆయన. ఎందుకమ్మా అలా చెప్పారు? అవన్నీ నిజం కాదని తెలిస్తే ఇంకా దడుచుకుంటారేమో ఆయన అంది తులసి. తన మొహంలోకి తేరిపారి చూశా. అభావంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది, కానీ దాని మనసు ఆశా నిరాశల మధ్య డోలాయమానంగా ఉందని తెలుస్తుంది. వెంటనే మా అమ్మాయి నీకేం తక్కువ తులసి, నీలాంటి అమ్మాయి దొరకాలంటే పూజ చేసుకోవాలి. అయినా నేను అమ్మ మొత్తుకుంటూనే ఉన్నాం చదువుకోమని. అమ్మ ప్రైవేటుకు పంపితే నవ్వుతున్నారని వెళ్ళటం మానేశావు. తులసి మాట్లాడలేదు. రాత్రి నిద్ర పట్టలేదు. బాల్కనీలోకొచ్చి ఉయ్యాలలో కూర్చున్నా. తులసి గురించిన ఆలోచనలు నీడల్లా ముసురుకుంటున్నాయి. అవును, నిజాలు దాచాను. అది మా ఊరి పిల్ల కాదు, మా పని పిల్ల అనే నిజం చెప్పలేదు. ఆయన ఎందుకు చెప్పాలి? అది మా ఇంట్లో నా కూతురితో సమానంగా పెరుగుతున్న పిల్ల. దాని బాధ్యత నాది. దాన్ని దానక్క చూసే రిక్షావాడికో, కొబ్బరికాయలు తీసేవాడికో, మట్టి పనివాడికో ఇచ్చి చేయటం నా వల్ల కాదు. మా ఇంట్లో నిశ్చింతతో సుఖమైన జీవితంలో ఉంది. తనకి కలలున్నాయి, ఆశలున్నాయి. తను చూసే సీరియల్స్లో అమ్మాయిల్లా గొప్ప జీవితం జీవించాలన్న దాని కలలు నాకు తెలుసు. అందుకే ఇంత సాహసం. చదువు, డబ్బు అండ లేకుండా పెద్ద కట్నాల కులాల్లో ఎవరొస్తారు ఈ పిల్లని చేసుకోవడానికి? అందుకే రమా ఆంటీకి చెప్పా, ఎవరైనా రెండో సంబంధం, ఎక్కువ వయసు లేని ఉద్యోగస్తుడిని చూడమని. ఇదిగో జయరాం వచ్చాడు. 1,00,000 రూపాయలు, కొంచెం బంగారం ఇచ్చి చేతులు దులుపుకోవచ్చు. కానీ శుభ్రమైన జీవితాన్నిచ్చి మళ్ళీ రొచ్చులో తొయ్యటం అన్యాయం అనిపించింది. దానితో మాట్లాడితే తన మనసు తెలుసుకున్నందుకు చాలా ఆనందించింది. అయినా చిన్న పిల్ల కూడా కాదు, 28 అని వాళ్ళమ్మ చెప్తే తెలిసింది. అస్సలు వయసు తెలియకుండా నాజుగ్గా ఉంటుంది. స్వచ్ఛంగా మాట్లాడుతుంది. తను మాట్లాడే ఇంగ్లీష్ పదాలకి మేమే ఆశ్చర్యపోతాం. దొంగ పీనుగులు. అక్కలు, అన్నగారు చదివించకుండా 13 ఏళ్ల పిల్లని పనికి పంపేశారు వైజాగ్కి. మా అత్తగారు పని సాయానికి చిన్నపిల్లని చూడమంటే తులసి అక్క, సూర్య వాళ్ళ ఊళ్ళోంచి చెల్లిని తెచ్చి మా అత్తగారి దగ్గర పెట్టింది. దీని అమాయకత్వం, చురుకుదనం, మెతకదనం మా అత్తగారికి తెగ నచ్చేసి చాలా బాగా చూసుకునేవారు. అక్కడ ఆడింది ఆట, పాడింది పాటగా ఉండేది. మా అత్తగారింట్లో ఎవరికేమీ కావలసి వచ్చినా తులసి ఇస్తేనే తీసుకోవటం. మా అత్తగారు 60 ఏళ్ల సంసారం, సామాను తులసి హయాంలో భద్రంగా ఉండేవి. దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని మాటిచ్చారు. కాలం అలాగే సాగిపోతే ఏ గోలా ఉండదు. దాని కర్మ కొద్దీ మా మామగారు, తర్వాత మా అత్తగారు మంచాన పడ్డారు. ఎవరిళ్ళకి ససేమిరా రానని మొండికేసి సొంత ఇంట్లో ఉండిపోయారు. ఇద్దరికీ తులసి రాత్రి పగలు అనక చేసిన సేవ అనిర్వచనీయం.
తనకి ప్రతిఫలంగా వచ్చే ఎక్కువ జీతం అంతా సూర్య చీటీలు కడుతున్నానని తీసేసుకునేది. మా అత్తగారు మామగారు 3 ఏళ్ళు తీసుకొని కాలధర్మం చేశాక తులసికి మిగిలింది చెడిపోయిన ఆరోగ్యం, ఎముకల పోగు లాంటి శరీరం. మా అత్తగారి ఆఖరి కోరికగా కొంత బంగారం ముట్టింది అంతే. డబ్బంతా దగ్గర పెట్టుకున్న అక్క పెళ్లి మాటే ఎత్తటం లేదు. మిగిలిన అక్క అన్న డబ్బు దానికిచ్చి పెళ్లి మమ్మల్ని చేయమంటావా అని స్వారీ చేశారు. ఎవరో ముస్లింల ఇంట్లో పెద్ద జీతానికి పనుందని సూర్య మళ్ళీ పనికి పెట్టింది. 2 నెలలు చేసి వాళ్ళు మేకపిల్లని కోయమన్నారని భయపడి పని వదిలేసి మా ఇంటికి పారిపోయి వచ్చేసింది. తనకెక్కడా బాగుండలేదని, నేనైతే మా అత్తగారిలా దయతో చూస్తానని పెట్టుకోమని తెగ బతిమాలింది. వయసులో ఉన్న పిల్ల, బాధ్యత తీసుకోవడానికి సందేహించాను. కానీ నా అంచనాలకు మించి తలలో నాలుకల నాకు సాయం చేసిన అమ్మాయిని నిర్దయగా వదల్లేను కదా. ఆలోచనల మధ్య తెల్లారింది. వాళ్ళ కులం, వాళ్ళ మ్యారేజ్ బ్యూరోల్లో ఫోటోలు తయారు చేయించిన దొంగ జాతకం ఇచ్చొచ్చాను. చదువు లేకపోతే కష్టమండి అంటున్నారు. 10th చదివిందని బొంకేశా. అందరికీ ఉద్యోగం చేసే అమ్మాయిలు లక్షల కట్నాలు కావాలి. పోనీ ఏదైనా జెన్యూన్ కారణాన డివోర్సు తీసుకున్న వాళ్ళైనా, విడోవర్ అయినా, చిన్న వయసు వాళ్ళున్నా చూడమన్నా. ఆ మధ్య ఒక సంబంధం వచ్చింది. లాయర్ అట. ఆ అబ్బాయి తల్లి కాల్ చేసింది. కొడుకుది పెద్ద ప్రాక్టీస్ అని. ముందు సంబంధం అమ్మాయి పిచ్చిదని, డిప్రెషన్తో కాల్చుకొని చచ్చిపోయిందని, 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు పెళ్ళికి ఒప్పుకున్నాడని చెప్పుకొచ్చింది. మేము కోటీశ్వరులం అంటూనే 10 లక్షల కట్నం అడిగింది. 5 లక్షలు ఇస్తామన్నాను. సరే అనేసింది. పిల్లని కలవడానికి వస్తామన్నారు. మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి నా అడ్వకేట్ రాణికి కాల్ చేశా, వివరాలు కనుక్కుందామని. విషయం విని భ్రాంపడిపోయా. తల్లి కొడుకులు పరమ శాడిస్టులని, మొదటి కోడల్ని వాళ్ళే కాల్చి చంపేశారని, కేసు నడుస్తుందని. ఎంత మోసం! మ్యాట్రిమోనియల్ సంబంధాలంటే భయపడిపోయా. ఇంకో ముచ్చట చెప్పాలి. మా అపార్ట్మెంట్లో 2 బాగా డబ్బున్న తులసి కులం వాళ్ళున్నారు. వారు అక్కరలేని సానుభూతి చూపిస్తూ, వాళ్ళింట్లో పని చెయ్యకు, మా ఇంటికొచ్చేయ్, కక్కా ముక్క తినొచ్చు అని మభ్యపెడుతూ ఉండేవారు. సరే, ఏదో కులం సానుభూతి ఉంది కదా అని ఏమన్నా సంబంధాలు చూసి పెట్టమన్నా. దానికి వాళ్ళు చాలా మనసు కష్టపెట్టేసుకొని, భలేవారే, మా ఊళ్ళో పాలేరు కూడా చేసుకోడు దీన్ని. వాళ్ళు 10-15 లక్షలకి తక్కువ తీసుకోవట్లేదు కట్నాలు. దీనికి ఏటుందని అడగమంటారు అని నా నోరు మూయించారు. జయరాం జవాబు కోసం ఎదురు చూస్తూ వారం గడిచిపోయింది. ఏ ఫోన్ మోగినా పరిగెత్తుకొస్తున్న తులసిని చూసి భలే బెంగగా బాధగా అనిపించింది. ఎట్టకేలకు రమా ఆంటీ నుంచి ఫోన్ వచ్చింది. జయరాంకి పిల్ల నచ్చింది, కానీ చదువు లేనందున చేసుకోలేనన్నాడని సారం. తులసికి అర్థమైంది. మర్నాడు నా దగ్గరకొచ్చి కొన్నాళ్ళు సెలవు తీసుకుంటానని వాళ్ళ అక్కని కలిసి తన డబ్బు లెక్కలు తేల్చుకొని పెళ్లి సంగతి నిలదీసి వస్తానని చెప్పింది. అర్థం చేసుకున్నాను దాని బాధ. కొంచెం డబ్బిచ్చి పంపా. 2 నెలలు అవుతుంది తులసి మా ఇల్లు వదిలి వెళ్ళి. ఫోను లేదు. అక్కగారు ఫోన్ చేస్తే ఒప్పించి మళ్ళీ వెళ్ళిపోయింది అని నిస్పూచిగా చెప్తుంటే ఒళ్ళు మండిపోయింది. తులసి మొబైల్ స్విచ్ ఆఫ్. నా మనసు కీడు శంకిస్తుంది. ఏమైంది పిల్ల? పెళ్ళవట్లేదని ఏ అఘాయిత్యమైనా చేసుకుందా కొంపదీసి? సాయంత్రం ఈయనొస్తే ఈయన ఫ్రెండ్ సిఐ గారికి చెప్పించాలి. బుర్ర పరిపరి విధాల పోతుంటే ఫోన్ మోగింది. నిరాసక్తంగా తీసా. తులసి. అమ్మా, సాయంత్రం ఇంటికొస్తాను నెమ్మదిగా వినిపించింది సిగ్నల్ని తిట్టుకుంటూ. రావే, అడగటం ఎందుకు? ఏమైపోయా విన్నాళ్ళు అంటున్నాను. ఫోన్ కట్ అయిపోయింది. సరేలే, వస్తుందిగా, తనే చెప్తుందని ఊరుకున్నా. సాయంత్రం 5:30కి నేను మా అమ్మాయి టీవీ చూస్తుంటే వచ్చింది తులసి. నుదుట చిన్న బొట్టు, స్థానాన పెద్ద ఎర్రటి బొట్టు, మెడలో బంగారు గొలుసుతో పెనవేసుకున్న పసుపు తాడు, నల్లపూసలు, కాళ్ళకి మట్టెలు, చేతులకి బంగారు గాజు, లేత ఊదా పట్టు చీరలో గుమ్మం దగ్గర నిలబడింది. మా అమ్మాయి తులసి అంటూ పరిగెత్తుకెళ్ళి కావలించుకుంది. గబుక్కున వెనుక నిలబడ్డ వ్యక్తిని చూసి
తడబడి రండి రండి అని లోపలికి ఆహ్వానించింది. అతన్ని చూసి కంగు తిన్నా. జయరాం తేరుకొని గుమ్మంలో నిలబడమని హారతిచ్చి లోపలికి తీసుకొచ్చా. తులసి నన్ను కావలించుకొని, అమ్మా, ఇదంతా మీ చలువే, మీ వల్లే ఈ అదృష్టమంతా. ఆ రోజు మా అక్కతో చాలా గొడవైపోయిందమ్మా. నా డబ్బంతా చీటీ పాడి కూతురికి పెళ్లి చేసేసింది. నన్ను పెళ్ళికి పిలవలేదు. నేను దాచుకున్న చీరలు, సారే, సామాను దానికే ఇచ్చేసింది. 2 ఏళ్ళకు కానీ డబ్బు ఇవ్వలేదంట. చాలా ఏడుపొచ్చింది. చచ్చిపోదాం అనుకున్నా. అక్కడ మెట్టగుడికెళ్ళా. మాకు తెలిసిన ఆయన 40 పుణ్యక్షేత్రాలకి బస్సేశాడు. బయలుదేరే ముందు మా వదిన వరసామెకి యాక్సిడెంట్ అయింది. నన్ను బస్సెక్కేయమన్నారు. మీరిచ్చిన డబ్బులోంచి 2000 చేతిలో పెట్టి ఎక్కేశానమ్మా. పిచ్చిదానిలా కనిపించిన ప్రతి దేవుడికి మొక్కుకున్న నా బతుక్కి దారి చూపించమని. అప్పుడు చూపించాడమ్మా వెంకన్నబాబు. తిరుపతిలో ఈయన్ని వాళ్ళ బాబుతో అమ్మా నాన్నలతో వచ్చారు. వాళ్ళు పెద్దవాళ్ళు. బాబుని కాయలేకపోతుంటే నేను తీసుకొని ఆడించా. బాగా మాలిమైపోయాడు. వీళ్ళ అమ్మగారికి వడదెబ్బ తగిలి లేవలేకపోయారు. నాకు తోచిన సేవ చేశాను. ఏమనుకున్నారో ఏమో. మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. నేను దాచకుండా నా జీవితం గురించి చెప్పా. మా కులమొల్ల పిల్లవి, అది చాలు అన్నారు. తిరుపతిలోనే పెళ్ళైపోయింది. ఈ రోజుకి 16 రోజులు. మిగిలిన క్షేత్రాలు కూడా చూసుకొని వారం క్రితం వచ్చాము. ఆయన చాలా మంచివారమ్మా. నన్ను చాలా గౌరవంగా చూసుకుంటున్నారు. అత్తామామలు, ఆడపడుచు బాగా కలిపేసుకున్నారు. బాబు నా సొంత కొడుకే. నా చెయ్యి పట్టుకొని గలగలా మాట్లాడుతున్న తులసిని మురిపంగా చూస్తూ మా వారికి ఫోన్ చేశా. జయరాం మా అమ్మాయిని చెల్లెమ్మ అంటూ మా ఇద్దరిని ఎంతో మన్నిస్తూ ఇట్టే కలిసిపోయాడు. ఆ రాత్రి మా ఇంట్లోనే భోంచేసి మేము పెట్టిన పట్టుబట్టలు తీసుకొని కాళ్ళకి దండం పెట్టారు. వెళ్లే ముందు తులసి చేతిలో ఒక చిన్న మెరుపుల సంచి పెట్టా. 1,50,000 రూపాయలు, 5 తులాల బంగారం పెట్టి, క్యాన్సర్ వచ్చి కుమిలిపోతుంటే కన్న తల్లిలా సేవలు చేసి నా కోపతాపాలు, తిట్లు భరిస్తూ నాకు సంపూర్ణ ఆరోగ్యం వచ్చే వరకు సేవలు చేసిన బంగారు తల్లికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? అందరూ వదిలేసిన భగవంతుడు వదలడు కదండి సేవామూర్తులను, అమృతమైలను. జయరాం ఈ మధ్య పెద్ద ఆస్పత్రి కట్టాడు. దాని పర్యవేక్షణంతా తులసే. 10 ఏళ్ల బాబు, 4 ఏళ్ల కూతురుతో అది జమీందారినిలా ఉంది. తృప్తిగా కళ్ళారా చూసా దాన్ని. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ మాత్రం చేయండి ప్లీజ్. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.